You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దక్షిణ కొరియా ట్యాక్స్ బాడీ లిక్విడేట్స్ క్రిప్టో విలువ $8,000 కంటే ఎక్కువగా అని తెలుస్తుంది. గూగుల్ ప్లే మరియు యాపిల్ లో పాలిగాన్ ఆధారిత గేమ్ గిల్డ్ ఆఫ్ గార్డియన్స్ ప్రారంభించబడింది. ముసాయిదా బిల్లులో నిబంధనలు పాటించడానికి విఏఎస్పీలకు తైవాన్ 2 ఏళ్ల జైలు శిక్షను ప్రతిపాదించింది. యూకే $1.7 బిలియన్ పోంజిని ప్రమోట్ చేసిన ట్రస్ట్ మీ బ్రో క్రిప్టో సంస్థను మూసివేసింది. వీచైన్ మరియు సప్లై అట్ మీ తయారీ మరియు వ్యాపార సంస్థల కోసం ఫిన్టెక్ ను విప్లవాత్మకంగా మార్చడానికి పార్ట్నర్షిప్ ను ఆవిష్కరించింది. ఎల్ సాల్వడార్ వాల్కనిక్ జియోథెర్మల్ ఎనర్జీ ఉపయోగించి దాదాపు 474 బిట్ కాయిన్లను మైన్ చేసింది. టోర్నాడో క్యాష్ ద్వారా స్టోలెన్ క్రిప్టోలో ఉత్తర కొరియా $147.5 మిలియన్ లాండర్ చేయబడినట్టుగా తెలుస్తుంది. స్టేబుల్ కాయిన్ జారీ చేసే వారి సర్కిల్ ఐర్లాండ్ స్థావరాన్ని వదిలి లీగల్ కార్యకలాపాల కోసం యుఎస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్ చేస్తుంది. బినాన్స్ థాయిలాండ్ లిస్ట్ లో ఫ్లోకి పెట్టుబడిదారులు ఆప్టిమిజం ప్రేరేపించడం జరిగింది. మాజీ FTX ఎగ్జిక్యూటివ్ ర్యాన్ సలాం 18 నెలలు జైల్లో ఉండమని అడుగుతున్నట్టు తెలుస్తుంది. సొన్నై ఫైనాన్స్ $20 మిలియన్ ఎక్స్ట్రాషన్ తర్వాత అన్ని ఆప్టిమిజం మార్కెట్లను సస్పెండ్ చేసింది. గ్లాస్ నోట్ సెల్లర్ ఎగ్జెన్షన్ లో కొత్త ఇన్సైట్స్ ఆవిష్కరిస్తుంది. దక్షిణ కొరియా ట్యాక్స్ విభాగం నేషనల్ ట్యాక్స్ సర్వీస్ NTS $8,000 కంటే ఎక్కువ విలువైన గతంలో స్తంభింపజేసిన క్రిప్టోను లిక్విడేట్ చేసినట్లు ప్రకటించింది. మే 14న సియోల్లో మెయిన్ ఆఫీస్ లో నిర్వహించిన రిపోర్టర్స్ మీటింగ్స్ లో NTS హై వాల్యూ మరియు హ్యాబిట్ ట్యాక్స్ క్రిమినల్స్ పై దాడుల్లో స్వాధీనం చేసుకున్న కొన్ని వస్తువులను ప్రదర్శించినట్టుగా తెలుస్తుంది. ప్లే టు ఎర్న్ గేమ్ గిల్డ్ ఆఫ్ గార్డియన్స్ మొబైల్ పరికరాల కోసం గూగుల్ ప్లే మరియు యాపిల్ యాప్ స్టోర్లలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచబడుతుంది. గిల్డ్ ఆఫ్ గార్డియన్స్ $GOG టోకెన్లను సంపాదించడానికి దాని ప్లేయర్స్ ను అనుమతిస్తుంది. అవి ERC-20 టోకెన్లను గిల్డ్ ఆఫ్ గార్డియన్స్ ఎకోసిస్టమ్ మరియు యూనివర్స్ అంతటా ఉపయోగించగలరు. డిజిటల్ కరెన్సీ నేరాలను నేరంగా పరిగణించి స్టిఫ్ పెనాల్టీస్ మరియు జైలు శిక్షలు విధించాలని కోరుతూ తైవాన్ తన డిజిటల్ ఆస్తి నిబంధనలను ప్రతిపాదిత బిల్లులతో టుగెదర్ చేయాలని భావిస్తుంది. కొత్త బిల్లు తైవాన్ పెట్టుబడిదారులకు సేవలు అందిస్తున్న విఏఎస్పీలను లక్ష్యంగా చేసుకుంది. యూకే ఆధారిత క్రిప్టో సలహా సంస్థ కస్టమర్లకు తమ పెట్టుబడులు 130 అని మరియు ట్రస్ట్ మీ బ్రో అని పెట్టుబడిదారులు నష్టాలపై దర్యాప్తు తర్వాత గత నెలలో దేశ హైకోర్టు మూసివేయడం జరిగింది. సప్లై అట్ మీ వీచైన్ తో అద్భుతమైన పార్ట్నర్షిప్ వెల్లడిస్తుంది. తయారీ మరియు ట్రేడింగ్ కంపెనీల కోసం ఫిన్టెక్ ని మెరుగుపరచాలనే దాని కమిట్మెంట్ ఇది ప్రదర్శిస్తుంది. ఇది స్థిరత్వం మరియు బ్లాక్ చైన్ పరిష్కారాలను స్వీకరించడం పట్ల దాని డెడికేషన్ కూడా చూపుతుంది. ఎల్ సాల్వడార్ గత 3 సంవత్సరాలుగా టెకాపా వాల్కనిక్ జియోథెర్మల్ ఎనర్జీ ఉపయోగించి 473.5 బిట్ కాయిన్ BTCని తవ్వినట్లు రాయిటర్స్ ఈ రోజు నివేదించింది. యునైటెడ్ నేషన్స్ ఆంక్షలు పర్యవేక్షణకు ఒక మార్పిడి నుండి దొంగిలించబడిన క్రిప్టో కరెన్సీని $147.5 మిలియన్ లాండరింగ్ చేయడంలో ఉత్తర కొరియా పాలు పంచుకున్నట్లు గుర్తించింది. స్టేబుల్ కాయిన్స్ జారీ చేసే సర్కిల్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ నుండి US కు దాని చట్టపరమైన స్థావరాన్ని మార్చాలని యోచిస్తుంది. బ్లూంబెర్గ్ సంస్థ ఇటీవలే తిరిగి నివాసం కోసం కోర్టు పత్రాలను ఫైల్ చేసిందని బుధవారం నివేదించింది.